తెలంగాణ కేబినెట్లోకి అజారుద్దీన్ తీసుకోవడంపై బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయి మంత్రి పదవి కట్టబెడుతుందని కిషన్ రెడ్డి విమర్శించడంతో మరి రాజస్థాన్ లో మీరు చేసింది ఏంటని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో, ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరి లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరికి మేలు చేయడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో 2 సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు? మీకు మైనార్టీల ప్రేమేమి ఉంటే ఎందుకు 2 సంవత్సరాలుగా మంత్రి చేయలేదు? ఎన్నికలకు ముందు జ్ఞాపకం వచ్చిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓట్ల కోసం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పడతా ఉందో, ఏ రకంగా విన్యాసాలు చేస్తా ఉందో, కబ్రస్థాన్ల భూమి పేరు మీద, మంత్రి పదవుల పేరు మీద, మజ్లిస్ పార్టీని బుజ్జగించేటువంటి వ్యవస్థలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు వ్యవహరిస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే కనిపిస్తా ఉన్నాను. ఇవాళ ఎన్నికల వేళ, ఎన్నికలు జరుగుతున్న వేళ అజరుద్దీన్ ఎలా క్యాబినెట్ తీసుకుంటారు, ఇది కోడ్ ఆఫ్ కండక్ట్కి ఇబ్బంది కలుగుతుందన్న మాట చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ మాటలు చెప్తా ఉన్నారో ఆ బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీ ద్వంద్వ వైఖరిని నేను ఎండగడతా ఉన్నా. మీరు ఇటీవల కాలంలో రాజస్థాన్లో ఒక ఉప ఎన్నిక జరిగితే గంగానగర్ జిల్లా శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో అక్కడ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సురేంద్ర పాల్ సింగ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో సురేంద్ర పాల్ సింగ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇంకొక 20 రోజులు ఎన్నిక ఉందనగా సురేంద్ర పాల్ సింగ్ తీసుకెళ్లి రాజస్థాన్ కేబినెట్ మంత్రిగా చేశారు. ఎవరిని మంత్రిగా చేశారు? అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిగా చేశారు. సరే, మంత్రి అయినా అభ్యర్థి ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ చేతిలో. అంటే రాజస్థాన్లో ఒక నీతి, తెలంగాణ కోసం ఒక నీతి. అక్కడేమో పోటీలో ఉన్న అభ్యర్థినే ఏకంగా మంత్రి ఎవరో తీసుకుంటారు. ఇక్కడ అజరుద్దీన్ గారు పోటీలో లేరు, వారు గత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒక క్రీడాకారుడు, దేశ ప్రతిష్టని అంతర్జాతీయంలో తీసుకెళ్లినటువంటి క్రీడాకారుడు, మెజారిటీ వర్గానికి నాయకత్వ నాయకుడిని తీసుకోవాలంటే మీరు పోయిన 2024 డిసెంబర్ 30న మంత్రివర్గంలో ఒక పోటీ చేసిన అభ్యర్థిని సురేంద్ర పాల్ సింగ్ తీసుకోవచ్చు. కానీ ఇలా అజరుద్దీన్ పోటీలో లేడు, ఎన్నికల్లో అఫ్సర్ ఎన్నికలు పోటీ చేస్తలేడు. అలాంటి అభ్యర్థిని తీసుకుంటే